ఏంటో రాస్తున్నావు? ఏం లేదు. మరి కంగారు పడ్డట్టు ఎఫెక్ట్ ఇస్తున్నావు ఏంటి? ఏంటి రాస్తున్నావు? చూపించు. ఏంటది? చూపించు. ఏం రాస్తున్నావు దాని మీద? రే నీకు అనవసరం. అదేంటో చెప్పు. రామకోటి. అయితే ఎందుకు రాస్తున్నావు? చూపించు. చూపించను. లవ్ లెటర్ ఏమో. రే పళ్ళు రాలుతాయిరా. వేషాలు ఇస్తున్నావు అంటే? చూపించు. ఏం రాసావు అందులో? ఏం రాసావు అందులో? ఎక్కడికి వెళ్తావా? ఆగు. అబ్బా కొడతావే. చేస్తావే. లాగు 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 లాగు. పట్టుకోరా దాన్ని. తొందరగా చదవరా రే. దీన్ని పట్టుకోలేకపోతున్నా నేను. చదువు. అన్నయ్య చూడన్నయ్య అదేం రాసిందో? 143. ఇందులో తప్పే ఉందిరా. దానికి వేరే అర్థం ఉంది అన్నయ్య. 1 అంటే ఐ, 4 అంటే LOVE లవ్, 4 అక్షరాలు. యు అంటే YOU యు 3 అంటే ఐ లవ్ యు అని అర్థం. ఇది ఏమన్నా ప్రేమిస్తున్నా అన్నయ్య? ఏమా ఇది ఐ లవ్ యూ ఏనా? ఏమో నాకు తెలీదు. నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? మరి ఎవరిని లవ్ చేయకపోతే 143 ఎందుకే ఎంతసేపు దిద్దావు? ఒళ్ళు కొవ్వకి. రేయ్ దానికి మంచి సంబంధం చూడండి రా. వారం తిరక్క ముందే దాన్ని అత్తారింటికి పంపించేయాలి. తీసుకెళ్ళండి దాన్ని. ఏదో పెంపకం మీరు తీసుకెళ్ళండి. రే సిద్ధు, మేము అడిగితే చెప్పదది. ఆడెవడో నువ్వు మెల్లిగా కనుక్కో. ఏం సంజన, ఎవరినైనా లవ్ చేస్తే చెప్పు నాకు. నేను ఎవరికి చెప్పనులే. పోనీ ఏదైనా ఇంటర్ క్యాస్ట్ ప్రాబ్లం ఉందనుకుంటే నేను హెల్ప్ చేస్తాను. నీకు ఎలాగో పెళ్లి చేసేస్తారు వీళ్ళు. కాబట్టి నువ్వు మెంటల్గా డిసైడ్ అయిపోతే మీరిద్దరూ లేచిపోయే ఏర్పాటు నేను చేస్తాను. ఏమంటావు? పిచ్చి ముడలా కనబడుతున్నాను రా నీకు. వాళ్ళు పంపిస్తే నాటకాలు ఆడుతున్నావా? రేపు ఎలాగో పెళ్లి కొడుకు వస్తున్నాడు కదా, ఆయన కూడా దిగాలి. రండ్రా, ఎవడొస్తాడు చూస్తాను. ఇక్కడ బ్రేక్ వేస్తే అక్కడ ఆగుద్ది. ఇరిటేషన్ కాపు. డోర్ తీరారా? ఇంతప్పుడు ఉన్నారేంటి? వీరే పెళ్లి కొడుకు. కుచ్చులు, చిన్నలు, కన్నమ్మలు. ఏం పేరమ్మా నీ పేరు? అమ్మా నాకు ఈ పెళ్లి కూడా నచ్చలేదు. నచ్చలేదమ్మా, బయటికి వెళ్ళి ఆడుకో. వాళ్ళు అస్సలు లోపల రా. వీడేంటనయ్య ఉడతలాగున్నాడు. ఉడతా ఉడతానే సౌండ్ వచ్చిందండి ఇక్కడ. ఎందుకు వచ్చిందా టాపిక్ ఇక్కడ? షర్ట్ చాలా బాగుందండి. థాంక్స్ అండి. అవును, పెళ్లి కూతురుకు 9 అన్నదమ్ములు అన్నారు, 5 కనబడుతున్నారు ఏంటి? నలుగురేనండి. నేను పక్కింటానండి. పేరేంటో? నాదా మీదా? మీదనుకున్నారా? నాది. అయితే చెప్పండి. రఘు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా పేరు సిద్ధు. పెళ్లి కూతురు కనబడలేదేంటి? అదిగోండి వచ్చేస్తుంది. రామ్మా కూర్చో. ఫిగర్ బాగుంది. అదేంటి సార్ అలా అంటారు? ఇదే మాట నేను మీ ఆవిడ అనొచ్చు కానీ మీరు చేసుకోబోయే అమ్మాయిని అలా అనకూడదు. వెంటయ్య ఇందాక నుంచి సందులో సింధుబాదులో. ఏంటక్క ఈ కటౌట్ మరీ చిన్నదిగా ఉంది. 30 ఇంచెస్ టీవీ స్టాండ్ మీద పెట్టినట్టుగా ఉంది. గట్టిగానికే బాబు, ఈ సంబంధం ఓకే అయితే రేపు నుంచి వీడు అన్నయ్య గారు అనాలి. ఏంటక్క డిస్కషన్ ఏంటి? ఏంటది? ఏం లేదండి, సంజన మా ఇంటి మహాలక్ష్మి అంటున్నాం. ఆ విషయం మీకు తెలుసు, మాకు తెలియాలి కదా. సంజన మా ఇంటి మహాలక్ష్మి. బ్రైట్ 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 బ్రైట్. సంజన మా ఇంటి మహాలక్ష్మి. ఓకే 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 ఓకే. అవునండి, ఈ కాల పిల్లల్లా కాదు, జానకి సీరియల్లో జానకిలాగా బొత్తిగా అమాయకురాలు, ఏం తెలీదు. మరి ఏం తెలియకపోతే ఎలాగా? కొన్ని తెలుసండి. మరీ ఎక్కువ నాలెడ్జ్ అవసరం లేదు. సంగీతం సాహిత్యం తెలియకపోయినా పర్వాలేదు, వంట వార్పు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సార్ కొంచెం ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనుకుంటాను. అవును. వంట ఏంటండి, పిండి వంటలతో పాటు పచ్చళ్ళు కూడా బ్రహ్మాండంగా పెడుతుంది. శుభం. ఇంకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి పచ్చళ్ళు పెట్టే పిల్ల. ఈ వెధవ జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. నీకొద్దేమో, నాకు కావాలి. కట్నం మరీ అంత డిమాండ్ చేయను, కాస్త చూసి చూడకపోతుంటాను. 9 అన్నదమ్ములకు ఒకటే చెల్లెలు కాబట్టి కాస్త సాలిగా పెట్టండి. మీ అమ్మా నాన్న ఏమన్నా అడగాలనుకుంటే అడగచ్చు.
అడగరు. మా ఇంట్లో నేను ఒక్కనే సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళకి సౌండ్ ఉండదు. షట్ బాగుంది సార్. మధ్యలో డిస్టర్బ్ చేయకు. అమ్మాయిని చూన్ని. మీ అమ్మాయి నచ్చింది, మీ ఇల్లు సైజు నచ్చింది, ముహూర్తాలు పెట్టించండి, వస్తాను. శుభం, అమ్మాయి నచ్చిందంటున్నాడు, ఇక ముహూర్తాలు పెట్టి పెళ్లి జరిపించేయడమే. ఏమంటారు?